ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న టాపిక్ థీరీస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. అసలు క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రతి కంపెనీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కావాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ విత్ ఇన్ అన్ ఇయర్, అంటే ఒక సంవత్సరం లోపు కంపెనీకి వచ్చే క్యాపిటల్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటారు. ఒక సంవత్సరం దాటి అంటే ఇప్పుడు ఒక షేర్ కొన్నాము, లాంగ్ టర్మ్ ఈక్విటీ షేర్ కొంటే అది ఒక సంవత్సరం తర్వాత అమ్మేయాలని రూల్ ఉండదు కదా, వాటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ అంటారు. బట్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫర్మ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ లాంగ్ టర్మ్ సోర్సెస్. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది లాంగ్ టర్మ్ సోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ అండ్ లాంగ్ టర్మ్ డెట్. లాంగ్ టర్మ్ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. లాంగ్ టర్మ్ డెట్స్ అంటే డిబెంచర్స్ అండ్ బాండ్స్. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ అప్రోప్రియేట్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ వన్, ప్రాఫిటబిలిటీ. కాస్ట్ షుడ్ బి మినిమైజ్డ్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ షుడ్ బి మ్యాక్సిమైజ్డ్. అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎక్కువ ఉండాలి. అంటే రెవెన్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరగాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మన డెట్స్ తగ్గాలి. సాల్వెన్సీ, ఆల్రెడీ ముందే డెట్స్ తగ్గాలనుకున్నాం కదా, అదే ఇది. డెట్ షుడ్ బి లో, ఎప్పుడు డెట్స్ తక్కువ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ, ది క్యాపిటల్ స్ట్రక్చర్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు మీట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది చేంజింగ్ కండిషన్స్. మార్కెట్లో జరిగే చేంజెస్తో మన క్యాపిటల్ స్ట్రక్చర్ అడ్జస్ట్ అవ్వాలి. Conservatism, the debt content in the total capital structure does not exceed the limit of the company bears. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో మీరు ఈక్విటీ కన్నా డెట్స్ ఎక్కువ తీసుకున్నారు. అంటే మీరు షేర్స్ ఇష్యూ చేయలేదు, షేర్స్ ఒక 1000 షేర్స్ ఇష్యూ చేశారు, కానీ అప్పులు ఎక్కువ తీసేసుకున్నారు. అలా అయితే మీ కంపెనీ ఎలా బతుకుంటుంది? సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే యూ షుడ్ ఫాలో కన్జర్వేటిజం. అంటే ఎక్కడ మన కంపెనీ పోతుందో అని ముందుగా నెగిటివ్ ఆలోచించుకుని అప్పుడు మనం ఎప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ కంట్రోల్, క్యాపిటల్ స్ట్రక్చర్ షుడ్ కంట్రోల్ ది రిస్క్ ఆఫ్ ది కంపెనీ. అదే కదా ఇప్పుడు చెప్పాము, డెట్స్ ఎప్పుడైతే తగ్గాయో రిస్క్ ఆఫ్ ది కంపెనీ తగ్గుతుంది. నెక్స్ట్, థీరీస్. In theories, there are 4 theories which were divided into 2 parts. First one, capital structure that influences the value of the firm and that not influence the value of the firm. Capital structure that influences the value of the firm. The first one, net income approach. Second one, net operating income approach. And third one, the traditional view. నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది, అది M&M అప్రోచ్, అంటే మాండిగ్లిని అండ్ మిల్లర్ హైపోథిసిస్. ఈ త్రీ థీరీస్, నెట్ ఇన్కమ్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ ట్రెడిషనల్ వ్యూకి ట్రెడిషనల్ థీరీస్ అని పేరుంది. అండ్ M&M అప్రోచ్కి మోడర్న్ థీరీ అని నేమ్ ఉంది. ఈ థీరీస్ మనం చేయాలంటే అజంప్షన్స్, ఇవి పర్టికులర్ కంపల్సరీ ఎగ్జంప్షన్స్. Assume that firms have only equity and debt మాత్రమే ఉన్నాయనుకోవాలి. 100% payout ratio, అంటే అందరికీ పే చేసేయాలి అండ్ మనకి అందరూ పే చేసేయాలి. దట్ ఈస్ ద అజంప్షన్. నో ట్యాక్సెస్. యాక్చువల్లీ ఏ కంపెనీ ట్యాక్సెస్ కట్టకుండా ఉండవు, కానీ ఈ థీరీస్ మనం అప్లై చేయాలంటే నో ట్యాక్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది అజంప్షన్. ది ఓపెనింగ్ ఎంట్రీస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో, అంటే EBIT అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, అంటే ఎర్నింగ్స్ అలాగే ఉన్నాయి, పెరగలేదు తగ్గలేదు చూసుకోవాలి. రిస్క్ కాన్స్టెంట్, అంటే మన లాసెస్ కాన్స్టెంట్గా ఉన్నాయనుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ కాన్స్టెంట్, అంటే మన కంపెనీలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా కాన్స్టెంట్గా ఉండాలనుకోవాలి. నెక్స్ట్, లెట్ us go to net income approach. It was developed by David Durant. The main aim of this approach is mainly focused on increasing the value of the firm is equal to
డిక్రీజ్ ఇన్ ఈక్విటీ అండ్ ఇంక్రీజ్ ఇన్ డెట్. మన వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే ఈక్విటీ వాల్యూ తగ్గినప్పుడు అండ్ డెట్ వాల్యూ పెరిగినప్పుడు. ఈ నెట్ ఇన్కమ్ అప్రోచ్కి 3 అజంప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లెస్ దెన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అదేంటి, డెట్ ఎక్కువ ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు, ఇక్కడ ఈక్విటీ తక్కువ ఉండాలన్నారు, డెట్ ఎక్కువ ఉండాలన్నారు అన్నారు. ఇది వెయిట్ ఆఫ్ ఈక్విటీ అండ్ వెయిట్ ఆఫ్ డెట్. వెయిట్ అండ్ ఇది కాస్ట్. K represents cost. Cost of debt should be less than cost of equity. And same, no taxes. And constant risk. Risk is constant. Next, the formula of net income approach. Cost of equity into weight plus cost of debt into weight. E weight, equity weight. E weight, debt weight. Equity weight and debt weight should always be 100%. అంటే weight of equity plus weight of debt is 100% ఉండాలి, ఆర్ 1.0. మనం సమ్స్ చేసినప్పుడు ఇంటూ 100 డివైడెడ్ బై 100% కదా, ఇంటూ 100 డివైడెడ్ బై 100 చేసే బదులు ఇంటూ 0.01, 0.02, 1 అప్ టు 1 ఉండాలి. 100% ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ది నెట్ ఇన్కమ్ అప్రోచ్. చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కేఈ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కేడి అంటే కాస్ట్ ఆఫ్ డెట్. ఇది నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఇది టోటల్ ఇన్కమ్ అనమాట ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫర్మ్ అనమాట. అయితే క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫర్మ్ ఎప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు, ఇన్కమ్ ఈక్విటీ ఎక్కువ ఉన్నప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తక్కువ. ఎప్పుడైతే డెట్ పెరుగుతుందో అలాగా క్యాపిటల్ స్ట్రక్చర్ తగ్గుతుంది, అంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ పెరుగుతుంది. సో డెట్ పెరిగితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరుగుతుంది. ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్. అండ్ ఫస్ట్ సమ్ స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ వన్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 24. Cost of debt is equal to 20. Weight of equity 0.8. Weight of debt 0.2. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ రెండు కలిపి 1.0 ఉండాలి, అది 100% అని. ఓకే, ఇప్పుడు మనము సమ్ చేద్దాం. K0 అంటే ఏంటి? K0 అంటే క్యాపిటల్ స్ట్రక్చర్. K0 ఏంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ వెయిట్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ కాస్ట్ ఆఫ్ డెట్ ఇంటూ వెయిట్ ఆఫ్ డెట్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 24. వెయిట్ ఆఫ్ ఈక్విటీ 0.8. కాస్ట్ ఆఫ్ డెట్ 20. వెయిట్ ఆఫ్ డెట్ 0.2. ఇప్పుడు ఇది చేద్దాం రండి. 24 ఇంటూ 0.8 ఈజ్ ఈక్వల్ టు ఇది 19.2 ప్లస్ 20 into 0.2 is equal to 4. Is equal to 4 plus 19.2 is equal to 23.2. ఇది నెట్ ఇన్కమ్ అప్రోచ్ ఆఫ్ first sum. And second sum కదా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 30, కాస్ట్ ఆఫ్ డెట్ 14, వెయిట్ ఆఫ్ ఈక్విటీ 70%, వెయిట్ ఆఫ్ డెట్ ఈస్ 30%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఏంటి? K0 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ వెయిట్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ కాస్ట్ ఆఫ్ డెట్ ఇంటూ వెయిట్ ఆఫ్ డెట్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 30 ఇంటూ వెయిట్ ఆఫ్ ఈక్విటీ 70%. ఇక్కడ ఏమన్నాము? 100% అంటే 1 అన్నాము. 70% అంటే
దీన్ని మనం 0.7లో రాసుకోవచ్చు కదా, అంటే ఇది 0.3 అవుతుంది. ఇంటూ 0.7 ప్లస్ 14 ఇంటూ 0.3 అంటే 30 ఇంటూ 0.7 ఈజ్ ఈక్వల్ టు 21. 14 ఇంటూ 0.3 ఈజ్ ఈక్వల్ టు 4.2 అంటే ఎంత? 25.2. ఇది నెట్ ఇన్కమ్ అప్రోచ్ ఆఫ్ సమ్ 2. సమ్ 3 స్టార్ట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈస్ 50, కాస్ట్ ఆఫ్ డెట్ ఈస్ 20. ఈక్విటీ వాల్యూ is 700 crores and debt value is 400 crores. Cost of equity ఎంత? ఫార్ములా ఏంటి? Capital structure or net income approach is equal to cost of equity into weight of equity plus cost of debt into weight of debt is equal to cost of equity మనకి ఎంత? 50 into weight తెలియదు కదా, వెయిట్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ 700 ఉంది కదా, ఈ రెండు కలిపితే 1300 అంటే 700 డివైడెడ్ బై 1300 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు అండ్ చేద్దాం. 700 డివైడెడ్ బై 1300 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 700 divided by 1300 into 100 53.8. ఇప్పుడు 3.8% అంటే 0.538. ఇది 0.538 అంటే మళ్ళీ ఇలా అంతా చేసుకునే బదులు 1 మైనస్ 0.538 ఈజ్ ఈక్వల్ టు 0.462. ఇది డెట్, ఇది ఈక్విటీ. వచ్చింది కదా, 0.538 ప్లస్ 20 ఇంటూ 0.462 అండి చేద్దాం. 50 ఇంటూ 0.538 ఈజ్ ఈక్వల్ టు 26.9 సారీ, and 20 into 0.462 is equal to 9.24 is equal to 9.24 plus 26.9 is equal to 36.14. ఇది నెట్ ఇన్కమ్ అప్రోచ్ ఆఫ్ సమ్ 3. ఇప్పుడు సమ్ 4. మీకు ఈ సమ్ 4 క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. దీని సమ్ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి.